తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ ఉదంతం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఐవీఎఫ్ క్లినిక్ల ముసుగులో జరుగుతున్న అక్రమ దందాలు తాజాగా తెరమీదికి వచ్చాయి. టెస్ట్ బేబీలంటూ పలు ముఠాలు శిశువుల అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సంతాన సాఫల్య కేంద్రాల పేరుతో పసికందుల అమ్మకాలు జరుగుతుండటంపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ రాకెట్లోని ముఠాలు ప్రత్యేక మహిళా బృందాలతో ఒప్పందాలు కుదుర్చుకుని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల యాజమాన్యాలతో బేరసారాలు సాగిస్తున్నాయి. టెస్ట్ ట్యూబ్ సెంటర్లకు అవసరాన్ని బట్టి శిశువులను అందిస్తూ పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు. దీంతో నగర వ్యాప్తంగా ఉన్న సంతాన సాఫల్య కేంద్రాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి ముసుగులో బిడ్డను కొని తెచ్చి ఇచ్చినట్లు వెల్లడైందని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మీద కేసు నమోదైంది. 2024 ఆగస్టులో ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా తమకు సంతానం కావాలని సోనియా దంపతులు డాక్టర్ నమ్రతను సంప్రదించారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం 30 లక్షలు డిమాండ్ చేసిన నమ్రత మెడికల్ టెస్టులకు 66,000 తీసుకున్నారని బాధితులు తెలిపారు. మే 23న తన భర్త విదేశాలకు వెళ్లాల్సి ఉండడంతో డిఎన్ఏ సేకరించాలని బాధితురాలు కోరింది. అందుకు డాక్టర్ నమ్రత నిరాకరించడంతో బాధితులు ఢిల్లీలోని వసంత్ కుంజ్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను సంప్రదించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సోనియా దంపతులు డాక్టర్ నమ్రతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపే కొద్దీ ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. అసలు భర్త వీర్యంతో సరోగసి జరగలేదని, అసలు సరోగసియే చేయలేదని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లోని ఓ ఏజెంట్ నుంచి పేద దంపతులను ఒప్పించి వారికి 90,000 వరకు ఇచ్చి పుట్టబోయే బిడ్డ కొనుగోలుకు ప్లాన్ వేశారు. సరిగ్గా డెలివరీ సమయంలో ఆ పేదింటి గర్భిణీ దంపతులను విమానంలో హైదరాబాద్ నుంచి వైజాగ్ కు పంపించి అక్కడ డెలివరీ చేయించారు. డెలివరీ తర్వాత ఆ విషయం సరోగసికి ఒప్పుకున్న దంపతులకు చెప్పి మీ బాబే అంటూ అప్పగించారని పోలీసులు తెలిపారు. సృష్టి టెస్ట్ బేబీ కేసులో డాక్టర్ నమ్రతతో పాటు 6గురికి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను రిమాండ్ నిమిత్తం చెంచల్గూడ జైలుకు తరలించారు. గతంలోనూ డాక్టర్ నమ్రతపై పలు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. 2018లో కేపీహెచ్బీలో డాక్టర్ నమ్రతపై కేసు నమోదైంది. గతంలో విశాఖలో ఫెర్టిలిటీ సెంటర్ లైసెన్స్ రద్దు చేయడంతో తర్వాత పేర్లు మార్చి సెంటర్ నడిపిస్తున్నట్లు విచారణలో తేలింది. 2015లో విజయవాడ, 2017, 2018, 2020లో విశాఖలో డాక్టర్ నమ్రతపై కేసులు నమోదయ్యాయి. ఇక వీర్యం మార్పు అనుకోకుండా జరిగింది కాదని, డాక్టర్ నమ్రత అక్రమాలకు పాల్పడిందని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. డాక్టర్ నమ్రతపై 2 రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు నమోదైనట్టు చెప్పారు. 2024లో రాజస్థాన్ కు చెందిన దంపతులు సంతానం కోసం సృష్టి సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారని, ఆ జంటకు ఐవీఎఫ్ తో పిల్లలు పుట్టడం కష్టమని, సరోగసితో సాధ్యమని డాక్టర్ నమ్రత నమ్మించిందని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నమ్రత పెద్ద ఎత్తున సరోగసి అక్రమాలకు పాల్పడినట్టు తేల్చారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను పోలీసులు, వైద్య అధికారులు సీజ్ చేశారు. కమర్షియల్ సరోగసి భారతదేశంలో చట్ట వ్యతిరేకమని చెబుతూ ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తోంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా నడుస్తున్న ఇల్లీగల్ ఫెర్టిలిటీ సెంటర్స్ పై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకట్ చెబుతున్నారు. చూపించుకుంటూ ఇప్పుడు వాళ్ళకి వన్స్ దిస్ ప్రొసీజర్ ఇస్ డన్ దెన్ హీ విల్ టెల్ హిమ్ లీగలీ మీరు కూడా రాంగ్ సైడ్ లో ఉన్నారు అని అట్లా వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళని బయటకు రానికుండా చేస్తున్నాడు. అందుకే ఆయన పీపుల్ విల్ సే నొద్దు మాకు సరోగసి వద్దు మాకు ఐవీఎఫ్ కావాలంటారు.
సో వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఇప్పుడు వెన్ షీ సేస్ సరోగేసీ, వాళ్ళకి సరోగేట్ లేనప్పుడు ఇట్లాంటి పిల్లల్ని తెచ్చి మేము సరోగేట్ చేసామని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. దే డోంట్ లెట్ ద సరోగేట్ మీట్ ది యాక్చువల్ కపుల్. మేమే చైల్డ్ అరేంజ్ చేస్తున్నామని చెప్తున్నారని ఈ కేసులో నాకు తెలిసింది. మేడం ఈ కేసులో లివ్ ఇన్ 1 day, and in 1 day we have arrested around 8 people connected to this case. Further accused are also there. We are verifying all their angles, and there are multiple agents across the city and across the districts as well. సరగసి యాక్ట్ అనేది ఇంతకు ముందు లేకుండే, బిఫోర్ 2022 యాక్ట్ అనేది లేకుండే. ఈవెన్ మన స్టేట్ లో కూడా పార్లమెంటరీ మెంబర్స్ కమిటీ అనేది రావడం జరిగింది. దాని తర్వాత సరగసి అనేది యాక్ట్ అనేది రావడం జరిగింది. ఈ సరగసి యాక్ట్ వచ్చిన తర్వాత ఇంతకు ముందు అండర్ ICMR ఈ అనేది మనకు జరిగేది ఎక్కడైనా సరే. బట్ ఆఫ్టర్ ఈ యాక్ట్ తర్వాత ఎక్కడ కూడా మనకు కమర్షియల్ సరగసి అనేది బ్యాన్ చేయబడింది. ఆల్ట్రూయిస్టిక్ సరగసి అనేది వచ్చింది. తర్వాత మనకు హైదరాబాద్లో కనుక చూసుకుంటే ART బ్యాంక్స్ అనేవి మనకి ఈరోజు 27 ART బ్యాంక్స్ ఉన్నాయి. అది కూడా మనకు స్టేట్ పర్మిషన్ ఇస్తుంది.